పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో సైన్యం మోహరింపును పెంచాయి. ఉగ్రదాడి ఘటనకు కారణమైన పాకిస్తాన్కు షాకిచ్చేలాగా సింధు జలాల ఒప్పందం సహా పలు కీలక నిర్ణయాలను భారత్ తీసుకుంది. దీనికి బదులుగా సిమ్లా ఒప్పందంతో పాటు భారత్తో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను పాకిస్తాన్ సస్పెండ్ చేసింది. దీంతో కాశ్మీర్ కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినట్లయింది. దీంతో పాకిస్తాన్ సైన్యం భారత్ చెక్పోస్టులపై కాల్పులకు తెగబడుతూ యుద్ధానికి కాలుదూవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంలో కొందరు అధికారులు, జవాన్లు రాజీనామా చేశారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ సైన్యంలో రాజీనామాలు పాకిస్తాన్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. కొన్ని సోషల్ మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్ సైన్యంలోని కొందరు వ్యక్తులు ప్రస్తుత పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే వారు తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతుంది. 250 మందికి పైగా సైనిక అధికారులతో పాటు 1200 మంది సైనికులు కూడా రాజీనామా చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ద్వారా తెలుస్తోంది. అయితే జవాన్లు, అధికారులు రాజీనామా చేశారనే వార్తలపై ఇప్పటి వరకు పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ సర్కార్ కానీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. కానీ ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైతే భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాకిస్తాన్ సైన్యానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే ఒకవైపు బలూచి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై, షెహబాజ్ షరీఫ్ సర్కారుపై గుర్రుగా ఉంది. తరచూ బలూచిస్తాన్ ప్రావిన్స్లో దాడులు చేస్తూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం వెళ్తున్న కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడిలో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. ఓవైపు బలూచి లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యానికి కొరకరాని కొయ్యగా మారిన వేళ ఇటు భారత సైన్యం కూడా ఎప్పుడు ఏం చేస్తుందో తెలియక అయోమయంలో ఉన్న పాక్ సైన్యానికి ఇప్పుడు రాజీనామాల అంశం మింగుడు పడటం లేదు.